సర్పంచ్ గారు, నీళ్ల కరువుతో చచ్చిపోతున్నాం. ఆ నీళ్ళొచ్చే ఏర్పాటు చేయండి సర్పంచ్ గారు. అరే, మీ ఇంట్లో బోర్ ఉంది కదరా, మళ్ళా నీళ్ళ కరువు అంటున్నావేంద్రా అయ్యా? అంటే అయ్యా, నా పెళ్ళాం ఆ నీళ్ళని మందులో కలుపుకొనివ్వట్లేదయ్యా. నా పెళ్ళాం ఆ నీళ్ళని మందులో కలుపుకొనివ్వట్లేదయ్యా. అమ్మలారా, అక్కలారా, ఈ రోజు నుంచి ఊళ్ళో కొత్త రూల్ వచ్చింది. ఎవరన్నా రోడ్డు మీద చెత్త వేస్తే 500 రూపాయలు ఫైన్, వేసిన వాళ్ళ పేరు చెప్తే 1000 రూపాయల బహుమతి. అందుకని అందరూ మీ ఇంట్లో ఉండే చెత్త బుట్టల్లోనే చెత్తేసి చెత్త బండి వచ్చినప్పుడు చెత్త అందులో వేసి చేతులు దులుపుకోవాల్సిందిగా మనవి. లేదంటే అనవసరంగా చేతులు కాలుతాయి. హో అరే రఘు, టైం చాలా అవుతుంది, రా లే, కాసేపు పడుకుంటానమ్మా. నా బుజ్జి కదా, లేరా? పో అమ్మా, నువ్వెప్పుడు ఇంతే. ఎరా, ఏం చెప్తున్నావు? నేనారా, రాకెట్లో రాజమండ్రికి వెళ్తున్నా. అవునారా? అయితే ఆందివేలో నన్ను హైదరాబాద్లో దించేయి. దించుతా గాని రోడ్లేంద్రా గింత నీట్గా ఉన్నాయి. ఓ అదారా, రోడ్ల మీద చెత్తేయొద్దని సర్పంచ్ చాటింగ్ చేయించాడు, అందుకని. వేయిస్తే మనం వేయకుండా ఊరుకుంటామా? అరే వద్దురా, వేస్తే ఆ వేసిన వాళ్ళ పేరు చెప్పిన వాళ్ళకి 500 రూపాయలు బహుమతట. అవునా? అవునరా. ఎందుకురా నువ్వు అంత ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నావు? ఒక పేరు చెప్పి 500 రూపాయలు సంపాదించుకోవచ్చు కదరా, అందుకని. అరే, నువ్వు పేరు చెప్పాలంటే ముందు ఎవరన్నా చెత్తేయాలి కదరా. అరే, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? అరే, ముందు ఆ మహాకవి ఎవరో చెప్తే ఏమన్నాడో చెప్తా. ముందు ఆయన చెప్పింది తెలుసుకో. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకు అని అన్నాడు. అయితే ఏంట్రా? అయితే మనమే చెప్పేసి వాడేశాడు వీడేశాడు అని వాళ్ళ పేరు చెప్పుకొని డబ్బులు బాగా సంపాదించుకోవచ్చురా. ఎదవన్నారా ఎదవ? డబ్బులు బాగా సంపాదించుకోవచ్చురా. ఎదవన్నారా ఎదవ? అరే, చూడడానికి బుడ్డగా ఉన్న నీ బుర్రలో చాలా చెడ్డ ఆలోచనలు ఉన్నాయి రయ్యా. అరే, మనం ఎంతున్నామని కాదురా ముఖ్యం, మన దగ్గర మేటర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. మన దగ్గర మేటర్ టన్నులకే ఉంది రా అయ్యా. టన్నుల కొద్ది ఉంది కానీ ఎవరేసారని చెప్దాం రా ఇంతకి. అరే, వాళ్ళ పేరు వీళ్ళ పేరు ఎందుకురా అయ్యా? మా సర్పంచ్ పేరు చెప్తే అయిపోతుందిగా. ఆయన పేరా? అరే, డబ్బులు ఇచ్చేదే ఆయనరా, ఆయన పేరు చెప్తే ఎలా? అప్పుడు అసలుకే మోసం వస్తుందిరా అయ్యా. అరే, ఇది కాదురా, నేను చెప్పినట్టు ఏం చేయాలన్నా చెప్పి తగలాడు ఇక. సర్పంచ్ గారు, నీళ్ల కరువుతో చచ్చిపోతున్నాం. ఆ నీళ్ళొచ్చే ఏర్పాటు చేయండి సర్పంచ్ గారు. అరే, మీ ఇంట్లో బోర్ ఉంది కదరా, మళ్ళా నీళ్ళ కరువు అంటున్నావేంద్రా అయ్యా? అంటే అయ్యా, నా పెళ్ళాం ఆ నీళ్ళని మందులో కలుపుకొనివ్వట్లేదయ్యా. చీ అదవా, మందులోకి నీళ్ళు లేకపోతే ఊరికి నీళ్ళ కరువు వచ్చినట్టు చెప్తావారా? అవులే. నమస్తే సర్పంచ్ గారు. నమస్తే బేటా. రోడ్ల మీద చెత్తేసిన వాళ్ళ పేరు చెప్తే 1000 రూపాయలు ఇస్తానని చాటింగ్ చేశారు కదా, నాకు 1000 ఇస్తే పేరు చెప్తా. ఏంది? నేను చాటింగ్ చేశాక కూడా రోడ్ల మీద చెత్తేసే దమ్మ వచ్చిందా? సంకల పెట్టి పిసికెత్తా. ఎవడో చెప్పు, అని పేరు చెప్పురా. ముందు 1000. ముందు పేరు చెప్పుర్రి. మరి చెప్పినాక ఇయ్యకపోతే? ఇదిగో 1000. ఇంతకీ ఎవడు వాడు? ఇదిగో పేపర్ వేసింది ఇతనే. ఈ పేపర్ల మీద అతని పేరుంది, చూసుకో. రేయ్, ఇవి వేసింది ఎవరో చెప్పు. ఏంటి, నీకు చదవడం రాదా? దాని మీద పేరుందియా? అరే, దాంట్లో నా పేరుంది రావులా. అయితే నువ్వే వేసింది. ఏంట్రా, ఒళ్ళు ఎలా ఉంది? చలికాలం కదా సర్పంచ్ గారు, చల్లగా ఉంది. ఆహా, నాకే పంచులా?
ఈ పేపర్లు నేను వేశానని ఎలా చెప్పగలుగుతున్నావురా? నువ్వే వేయలేదని ఎలా నిరూపించుకోగలుగుతావు చెప్పు. పిల్లలు మీరు సూపర్. సర్పంచ్ అయినా సరే తప్పు చేస్తే నిలదీసి అడిగారు చూడు. అరే నువ్వు ఆపుతావారా? ఇవి నావే అని నమ్మకమేంట్రా? ఈ మధ్య ఒక రోజు బాల్ పోయిందని మీ దగ్గరకు వస్తే దొరికిన బాల్ని చేతిలో పట్టుకొని ఇది నీదే అని గ్యారెంటీ ఏంటి? దీని మీద నీ పేరు లేదు కదా అన్నారు. నా పేరు లేని బాల్ నాది కానున్నప్పుడు నీ పేరున్న చిత్తుకాయదాన్ని నీవే కదా. అరే వారి, అప్పుడెప్పుడో మనసులో పెట్టుకొని ఇప్పుడు పగ తీసుకుంటున్నావురా? సమయం కోసం వెయిట్ చేశాం సర్పంచ్ గారు. అప్పుడు ఒక బాల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 1000తో 100 బాల్ కొంటాం.